చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ తెలిపారు. తాము చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న బాల్క సుమన్తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ గారు తన ప్రచారాన్ని కూడా మందమరిలో నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా పూజలు నిర్వహించిన అనంతరం కూడా మందమరి పట్టణంలోని కార్మిక వాడలో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తాం. దీనికి సంబంధించి కూడా మన దగ్గర అభ్యర్థి బాల్క సుమన్ ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని చెప్పండి, ఇది ఎట్లా ఉంది ప్రచారం, ఎటువంటి ఎష్యూరెన్స్తో మీ ప్రజలకి వెళ్తా ఉన్నారు? అంటే ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. లాస్ట్ టైం కూడా నేను పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజలు చేసిన తర్వాతనే ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది మందమరి పట్టణంలో. ఈసారి కూడా అదేవిధంగా చేయాలని మా నాయకులు చెప్తే అదే ప్రకారం చేసినాం. సో ఇవాళ 7వ వార్డు తిరిగినాం, కొత్త పాలచెట్టు ఏరియాలో షాపులు కూడా కొన్ని తిరిగినాం. చాలా పాజిటివ్గా ప్రజల స్పందన కనబడుతుంది. ఎందుకంటే మందమరి పట్టణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమము ప్రజల కళ్ళ ముందర ఉన్నది కాబట్టి, తర్వాత భవిష్యత్తులో మేము మేనిఫెస్టో రూపంలో ఏం చేయబోతున్నామో కూడా ప్రజలకు చెప్తా ఉన్నాం కాబట్టి, మా పథకాలు అన్నపూర్ణ పథకం కానీ, సౌభాగ్యలక్ష్మి కానీ, కేసీఆర్ జీవిత బీమా కానీ, కేసీఆర్ ఆరోగ్య రక్ష కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాల ద్వారా మా మేనిఫెస్టోను ప్రజలలోకి తీసుకుని పోయినాం. సో చాలా పాజిటివ్గా స్పందన కనబడతా ఉంది. ప్రజలంతా కూడా సంతోషంతో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ నేనే ఎమ్మెల్యేగా, అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి మాకు ఆశీర్వాదం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో చాలామంది సీనియర్ నాయకులను సుమన్ కలుపుకొని వెళ్ళడం లేదనేటువంటి ఒక ఆరోపణ ఉన్నది. నిజంగా అట్లా ఉందా? నిజంగా కూడా సీనియర్ నాయకులను మీరు పక్క పెట్టేటువంటి పరిస్థితి ఉన్నదా? పెట్టిలా? సో ఎవరిని పక్కకు పెట్టలేదు. ఇవల్ల అభివృద్ధి మీద, ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల మీద మాట్లాడలేనటువంటి వాళ్ళు ఏదో రకంగా మా మీద బురద జల్లాలనేటటువంటి ఆలోచనతో ఆ రకంగా వాళ్ళు మాట్లాడతారు తప్ప ఇంకోటి కాదు. సీనియర్లంతా నాతోనే ఉన్నారు, కావాలని కొంతమంది అట్లా మాట్లాడుతూ ఉన్నారు తప్ప దాంట్లో నిజం లేదు. నిజంగా కూడా కాళేశ్వరం బ్యాక్ పడతాం, చాలా మంది రైతులకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళ బాల్క సుమన్ తమను పట్టించుకోవట్లేదు, రైతులకు కొంత వ్యతిరేకత ఉంది. నిజంగా కూడా దాన్ని ఎట్లా చూస్తారు? ఎంత మెజార్టీతో మీరు గెలిచే అవకాశం ఉన్నది? నేనేమంటా అంటే, నిజానికి చెన్నూరు నియోజకవర్గంలో, మంతని నియోజకవర్గంలో, తర్వాత అటు మంచిర్యాల నియోజకవర్గం కానీ, రామగుండం కానీ, ధర్మపురి నియోజకవర్గాలు, ఈ 4-5 నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు కూడా చాలా సందర్భాల్లో గోదావరిలో వరద వల్ల, ప్రాణహితల వరద వల్ల కొంత భూములు, చుట్టుపక్కల భూములు ముంపుకు గురైనటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఇది ఏదో జరుగుతుందనేటటువంటి అపోహను కొంతమంది క్రియేట్ చేశారు. సో నేను ఇప్పటికే అసెంబ్లీలో ఈ ఇష్యూ పైన మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకొని పోవడం జరిగింది. అదేవిధంగా మొన్న హరీష్ రావు గారు వచ్చినప్పుడు కూడా మా జైపూర్ మండలంలో కొన్ని గ్రామాలు, చెన్నూరు మండలంలో కొన్ని గ్రామాలు, కోటపల్లి మండలంలో కొన్ని గ్రామాల్లో ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉందన్న. శాశ్వత పరిష్కారం దీనికి మీద ఏదో మనం మాటలు చెప్పడం కాకుండా ఒక శాశ్వత పరిష్కారం అయితే కరకట్టలు కట్టడమా, లేకుంటే ఏ భూములు మునుగుతున్నాయో చూసి మళ్ళీ రైతుల దగ్గర నుంచి ఆ భూములు మనం ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి అక్వైర్ చేయడమా, ఏదో రకమైనటువంటి శాశ్వత పరిష్కారం చూడాలని చెప్పి మొన్న చెన్నూరులో జరిగినటువంటి ర్యాలీలో, బహిరంగ సభలోనే నేను హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేసినాడు. హరీష్ రావు గారు డెఫినెట్గా దీనికి శాశ్వత పరిష్కారం చూద్దామని చెప్పి వారు మాటిచ్చినారు. ఆ ప్రయత్నంలో నేనున్నాను. ఎంత మెజార్టీతో మీరు విజయం సాధించే అవకాశం ఉన్నది? అంటే ఎంత మెజార్టీ అని నేను చెప్పలేను, ఇప్పుడు అట్లా మాట్లాడితే అహంకారం అవుతుంది. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, మంచి మెజార్టీతో విజయం సాధిస్తామనే విశ్వాసం, నమ్మకం నాకుంది. ఎందుకంటే మా నాయకులంతా బాగా సీరియస్గా పోటీ పడుతూ ఉన్నారు. మా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు బ్రహ్మాండంగా మన గ్రామంలో మెజార్టీ చూపించుకోవాలి, టౌన్లలో మన వార్డులో మెజార్టీ చూపించుకోవాలి, మంచి మెజార్టీతో మనం ఇలా గులాబీ జెండా ఎగిరేయాలి. ఇన్ని పనులు చేసిన తర్వాత కూడా మనం మంచి మెజార్టీని మన గ్రామంలో, మన వార్డులో చూపించుకోకపోతే ఇట్లా అనేటటువంటి ఉత్సాహంతో మా వాళ్ళు పనిచేస్తున్నారు. సో నేను కూడా ప్రచారాన్ని ఇవాళ నుంచి ప్రారంభించినాను కాబట్టి ఇక విస్తృతంగా ఈ నెల రోజుల పాటు ప్రచారాన్ని కొనసాగిస్తాం. 7వ తారీఖు నాడు సీఎం గారి సభ ఉన్నది. ఆ సభ తర్వాత ప్రచారాన్ని ఇంకా పెంచుతాం. సో బ్రహ్మాండంగా మంచి మెజార్టీ సాధిస్తాననేటటువంటి నమ్మకం నాకుంది. ఇదైతే అభ్యర్థి బాల్క సుమన్ తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే గతానికంటే ఇప్పుడు చూసినట్టయితే చెన్నూరు గతంలో ఉన్నటువంటి దానికంటే ఇప్పుడు చాలా అభివృద్ధి జరిగింది. అభివృద్ధిని కూడా నియోజక ప్రజలైతే గమనిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తనను గెలిపిస్తాయి, కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తాయని బాల్క సుమన్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.